మనలో ఉన్నప్పుడు ప్రవ్వా యేసయ్య ఈ దినం నేను చూస్తున్నానంటే నీవిచ్చిన దానం ప్రవ్వా, దేవుడిచ్చిన దానం ఇది. ఒక దినము మనం చూస్తున్నానంటే ఈ ఆయుస్సు దేవుడిచ్చిన దానం. దాన్ని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ దేవుడు దేని గురించి, ఇక్కడ దేవుని వాక్యం దేనిని గురించి చింతింపుకుడి కానీ ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. స్థిరమైన విశ్వాసం, ఇక్కడ దేవుని వాక్యం సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేస్తున్నాడంటే అవి కింద చిన్న రాయి ముక్క ఏదైనా నివాసం చేస్తుందంటే దేవుడు మన పక్షంగా, దేవుని ఆత్మ మనలో ఉండి ఆయన ప్రార్థన చేస్తాడు, విజ్ఞాపం చేస్తాడు. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు, ఆయన సర్వోన్నతుడైన దేవుడు. ఎప్పుడైతే దేవుని ఆత్మలో మన ప్రార్థన చేస్తామో, దేవుని ఆత్మలో ప్రార్థన చేస్తామో స్తోత్రం, థ్యాంక్ యూ. నేను ఎందుకంటే చెప్తున్నా, మనం ఏ పని చేసినా దేవుడికి ప్రతి ఒక్కటి మనం తెలియపరచాల. మనం పని చేసిన దాంట్లో కూడా దేవుడికి తెలియపరిచినప్పుడు, ఈ పని చేస్తున్న ప్రభువా ఇది నీ చిత్తమే కాదా అని ప్రార్థన చేయాలి. ఆవేశంలో పని చేయకూడదు, ఆవేశంలో అడుగు వేయకూడదు. బైబిల్లో భక్తులు, ఈ బైబిల్లోని భక్తులు ఉన్నారు. దావీదు భక్తుడు, అబ్రహాము భక్తుడు, చాలా భక్తులు ఉన్నారు. ప్రతి పనులు కూడా దేవుడి దగ్గర విచారించి ప్రార్థన పూర్వకంగా అడుగేసేవారు. అప్పుడు విజయము మన పక్షంగా ఇస్తున్నాడు. ఇప్పుడు ఎలాగుందంటే ప్రార్థన చేయట్లే, ఒక అడుగు వేస్తున్నామంటే ప్రార్థన పూర్వకంగా మనం అడుగు వేస్తున్నప్పుడు స్థిరపరుస్తాడు. అంటే విజ్ఞాపముకి మన ప్రార్థన విజ్ఞాపం ప్రతి విషయాన్ని దేవుడికి తెలియపరచాల. ఇప్పుడు అమ్మేనా అన్నం పెట్టమ్మా అడిగితే అమ్మ అన్నం పెడతాడు. అడగకుండా ఏది కూడా అమ్మేనా అన్నం పెట్టదు. మన ఆకలి నాకే తెలుస్తుంది, ఇతరులకి తెలియదు కదా. అలాగే దేవుడు మన విజ్ఞాపం దేవుడికి తెలిసినప్పుడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు మనలో ఉన్న ఆందోళన దేవుడు తొలగిస్తాడు. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్న ఆందోళనని ఎప్పుడైతే దేవుని ఆత్మతోనే, దేవుని పరిశుద్ధాత్మతో పొందుకున్నప్పుడు నీలోనున్న ఆందోళన దేవుడు తొలగించేస్తాడు. సమాధానం, ఇక్కడ దేవుని వాక్యం ఏంటి సెలవిస్తుంది? అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. నేను ఒకటి చెప్తున్నా, మనము అడిగే దాంట్లో దేవుని వాక్యము స్థిరంగా ఉండాల. అప్పుడు మన ప్రార్థనకి జవాబు 100కి 100 వస్తుంది. ఈరోజు మన జవాబు రావట్లేదంటే దేవుని విధానాలలో, దేవుని చిత్తంలో, దేవుని విధానాల్లో ప్రార్థన చేయట్లేదు. సొంత బుద్ధి మీద, సొంత ఆలోచనల మీద ప్రార్థన చేస్తాను. అంటే నువ్వు కట్టుకుంటున్నావు బిల్డింగ్, దేవుడు కట్టట్లే. నువ్వు కట్టుకున్న బిల్డింగ్ కూలిపోతుంది, కానీ దేవుడు కట్టే బిల్డింగ్, దేవుడు కట్టే ఏదైనా స్థిరపరుస్తాడు దేవుడు. సమస్తం దేవుడితో సమస్తం సాధ్యమే. మనం కట్టుకున్న ఇల్లు ఎలాగుంటుంది అంటే ఇసుకమైన ఇల్లు కట్టినట్టే. ఇసుకమైన మన ఇల్లు ఎలాగుంటుంది అంటే మనం కట్టుకుంటే ఇసుకమైన ఇల్లు ఎలాగుంటుంది, ఏదైనా తుఫాను వస్తే వెంటనే కూలిపోతుంది.
అదే దేవుడు క్రీస్తు అనే బండ మీద కట్టబడినప్పుడు ఎంత తుఫాన్ వచ్చినా, ఎంత వరదలు వచ్చినా, ఏది వచ్చినా కదలదు. ఆ బండ ఎవరి బండ? క్రీస్తు అనే మూలరాయి, క్రీస్తు అనే బండ మీద కట్టబడుతుంది ఈ సంఘం. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నా దేవుని వాక్యం మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం. మీరు మీ తండ్రిని అడగక మునుపే 6:8 మత్తయి సువార్త 6:8 మీ తండ్రి అడగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియదు. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములు క్షమించము, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుల నుండి మమ్మల్ని తప్పించము. మనుషులు అపరాధములు మీరు క్షమించిన యెడల మీ పరలోకం తండ్రి మీ అపరాధములు క్షమించెను. మీరు మనుషులు అపరాధములు క్షమింపకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధం క్షమింపడు. ఇక్కడ ప్రార్థన యేసు ప్రభు నేర్పించాడు మనకి. లాస్ట్ వచ్చిన మీ మనుషులు అపరాధములు మీరు క్షమించిన యెడల మీ పరలోకము తండ్రి మీ అపరాధములు క్షమించును. శత్రువులు ఎవరైనా ఉన్నారా? ప్రార్థన పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు కలవరం వస్తుందంటే, భయము వస్తుందంటే, ఆందోళనపై అత్యుత్తమైన విజయము మనకి యేసుక్రీస్తు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఆందోళనపై అత్యుత్తమైన విజయాన్ని యేసుక్రీస్తు మనకు అనుగ్రహించాడంటే, మనము ప్రార్థన దేవుని ఆత్మలో ప్రార్థన చెయ్యట్లే. మన పాపములు క్షమించాలంటే దేవుడు, మన తండ్రి, పరలోకం తండ్రి మన పాపాలు క్షమించాలంటే మన హృదయములో ఏది ఉండకూడదు. హృదయము శుద్ధి గలవారు దేవుని చూచుదురు. కక్ష ఎవరిది? కక్ష ఎవరిది? దుష్టుడైన సాతాను. నీ హృదయంలో కక్ష, ఒకరి మీద కక్షతో ఉన్నవేమో, ఆందోళన, కక్ష నీలోనే వచ్చుడు. మీరు గమనించాల, ఒక మనిషిలో కక్ష ఉందనుకో, వాళ్ళ హృదయం ఎలాగుంటుంది? కలవరం ఉంటుంది, భయం ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించండి. దొంగోడు ఏదైనా తప్పని చేశాడనుకో కలవరం ఉంటుంది, నిద్ర రాదు వాడికి. ఎవడు పట్టుకుని వెళ్ళిపోతాడు, ఎవడొచ్చి నన్ను చంపేస్తాడు, ఎవడొచ్చి నన్ను ఆందోళన. యేసుప్రభు ఒక మాట చెప్తున్నాడు. అక్కడ 12 మంది శిష్యులు లాస్ట్న ఇస్కరియోతు యూద అప్పచెప్పినప్పుడు సైనికులు, రోమా సైనికులకి అప్పచెప్పినప్పుడు నాలాగా ఉంటాడు యేసుప్రభు. ఎలాగుంటాడంటే, ఇస్కరియోతు యూద నేను ముద్దు పెట్టుకుంటాను అప్పచెప్తాడు ప్రభుని, నేను ముద్దు పెట్టుకుంటాను, ఆయన యేసుప్రభు, మీరు పట్టుకోండి సైనికులు చెప్తాడు. అప్పుడు పక్కన పేతురు ఉంటాడు, మీరు గమనించాలి, పక్కన పేతురు ఉంటాడు. కోపము ఎంత రోషం వచ్చిందంటే ఇంత కాదు, నా ప్రభువుని పట్టుకుంటాడా, నా ప్రభువుని సైనికులకి అప్పచెప్తాడా. రోషం వచ్చి ఆ పక్కనున్న సైనికులు కత్తి తీసుకుని వచ్చి, కత్తి
అంటే సైనికుల్లోని ఉండే కత్తిని తీసుకుని వచ్చి ఆ చెవుని నరకేస్తాడు, ఈ చెవుని కటింగ్ చేస్తాడు. అప్పుడు యేసు ప్రభు ఆ చెవుని పట్టుకుని ఎక్కడ కటింగ్ చేశాడో అదే పట్టుకుని వచ్చి అతికిస్తాడు. వెంటనే స్వస్థత అక్కడ ఆ క్షణంలోనే స్వస్థత అయిపోతుంది. అప్పుడు యేసు ప్రభు ఒక మాట చెప్తాడు, కత్తితోని పట్టుకున్నవాడు కత్తితోని నశించిపోతాడు. ఎవరైనా కత్తితో హత్యలు చేస్తున్నారు కదా, ఏ కత్తి అయితే నిన్ను పొడిచేవో వేరే వాళ్ళని, ఆ కత్తితోనే నువ్వు ఒకరోజు నశించిపోతావని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది గమనించాల. నేను పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మన హృదయంలోని నిష్కలంకం లేకుండా యథార్థమైన హృదయం, దేవుడికి ఏదైతే మనసు ఉంటుందో, యేసుక్రీస్తుకి ఏ మనసు అయితే ఉంటుందో ఆ మనసు ఎప్పుడు వస్తుందంటే పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడినప్పుడే వస్తుంది. దేవుని ఆత్మ శక్తితో ఎప్పుడైతే నింపబడుతుందో యేసయ్య మనసు మనకు వచ్చేస్తుంది, యేసయ్య హృదయం మనకు వచ్చేస్తుంది, యేసయ్య మనసు, యేసయ్య ప్రేమ మనలోకి వచ్చేస్తుంది. ఎందుకంటే ఒకరు కొట్టినా మనం క్షమిస్తాం, మన శత్రువుల్ని మనం హృదయపూర్వకంగా క్షమిస్తాం. అది ఈరోజు మన జీవితాల్లో కలవరం వస్తుందంటే, ఆందోళన వస్తుందంటే దేవుడు మన ప్రార్థన ఆలకించట్లేదు. మీకు ఒక ఎగ్జాంపుల్, దానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫ్యాన్ మీ ఇంట్లో ఉంది, ఫ్యాన్ తిరగట్లేదు, స్విచ్ చేసినా ఫ్యాన్ తిరగట్లేదు. ప్రాబ్లం ఎక్కడొచ్చింది? ఫ్యాన్ స్విచ్ చేసినా ఫ్యాన్ తిరగట్లేదు అంటే, ఒకటి కెపాసిటర్ అయినా పోవాలి, 2 వైండింగ్ అయినా పోవాలి, 3 ఫ్యాన్కి కరెంటు సప్లై వస్తుందా లేదా. ఈ 3 పాయింట్లోని ఎక్కడ లోటు ఉంటే ఫ్యాన్ తిరగదు. ఒకటి సప్లై అయినా రాకపోతే ఫ్యాన్ తిరగదు, 2 కెపాసిటర్ అయినా పోతే ఫ్యాన్ తిరగదు, లోపల వైండింగ్ పోతే ఫ్యాన్ తిరగదు. అంటే మన ప్రార్థన కూడా దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే, మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడంటే నీ హృదయములో కక్ష అనేది ఉండకూడదు. దేవుడికి నీకు ఆ రిలేషను ఉండాలంటే నీలోని కక్ష అనేది ఉన్నప్పుడు దుష్టుడైన సాతాను నీలోని ఏలుబడి చేస్తున్నాడు. ఒక సేవకుడు గద్దిస్తున్నాడంటే అది నీ మేలు కోసమే. కోపం వస్తుందంటే అది నీ మేలు కోసమే. బైబిల్ వాక్యము సెలవిస్తుంది, బుద్ధి చెప్పమన్నాడు, సరి చేయమన్నాడు. తప్పు చేసిన నా బిడ్డలు ఉన్నారు, తప్పు చేస్తున్నారు, పోనీలో వదిలేస్తామా? మన పరలోకం తండ్రి కూడా మనం ఏదైనా తప్పు చేస్తే దేవుడు వదిలేస్తాడా? మనల్ని సరి చేస్తాడు. వాక్యముతో, దేవుడు వాక్యముతో మాట్లాడతాడు, సరిచేసి ఆయన మార్గములో నడిపిస్తాడు. ఈరోజు మన జీవితాల్లో మన హృదయంలో ఒకటి ఉంది, దేవుడితో స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా అని అందరి దృష్టిలో పెదాలతో ప్రార్థన చేస్తున్నాం. అందరూ అమ్మో ఎంత ప్రార్థన చేశాడు, సిస్టర్ గారు ఎంత ప్రార్థన చేస్తున్నారు, ఆ బ్రదర్ ఎంత ప్రార్థన చేస్తారు, ఎంత గొప్పగా ప్రార్థన చేస్తున్నారు, అమ్మా అంత అలాగే నేను చేయలేకపోతున్నాను ప్రార్థన. హృదయంలో ఒకటి ఉంది కక్ష. ఆ బ్రదర్ హృదయంలో, సిస్టర్ గారి హృదయంలో కక్షతో ఉంది.
ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? ఆలకిస్తాడా? అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, వీరు పెదాలతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ వాళ్ళ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసుప్రభు చెప్తున్నాడు, నన్ను వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారు, వ్యర్థంగా నన్ను ప్రార్థన చేస్తున్నారు, వ్యర్థంగా నన్ను చర్చకు వస్తున్నారు, వ్యర్థంగా నన్ను వస్తున్నారు కానీ నీ హృదయం అంతా లోకములో ఉంది. మరి ఆందోళన ఉన్నదా? లోకంలో ఉంటే ఏంటుంటుంది? భయము, ఆందోళన. అందుకే ప్రతి మనుషుల్లో హృదయాల్లో భయము, ఆందోళన, కలవరం వస్తుందంటే దేవుడు ప్రార్థన, పరిశుద్ధాత్మ, యేసుప్రభు ఒక మాట చెప్తున్నాడు, నిన్ను మార్చేస్తాను, నువ్వు నా దగ్గరికి రా. మన పని మనం చేస్తే దేవుడి పని దేవుడు చేస్తాడు. ఆయన ఇప్పుడు మన పని ఏంటి? మన ప్రాణాత్మ శరీరాలు ఆయనకి సమర్పించుకోవాలి. ఫస్ట్ ప్రాణాత్మ శరీరాలు యేసు ప్రభువుకి సమర్పించుకున్నప్పుడు, అప్పుడు ఎప్పుడైతే మనం సమర్పించుకుంటామో, ఎప్పుడైతే మన హృదయపూర్వకంగా యేసయ్యకి సమర్పించుకుంటామో, ఎప్పుడైతే మనం ఆయనకి సమర్పించుకుంటామో, ఆ మరుక్షణమే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి ఎంటర్ అవుతాడు. హృదయంలో ఏంటి ఉండకూడదు, ప్రభువా నేను ఈ పాపం చేశాను, ప్రభువా ఈ తప్పు చేశాను, ప్రభువా నేను ఈ నేను నా బలహీనతలు ఇవి ఉన్నాయి, ప్రభువా ఈ బలహీనత నుంచి నన్ను విడిపించు, ప్రభువా ఈ బలహీనత నుంచి నన్ను విడిపించు, ప్రభువా. బయట వాళ్ళు చెప్పుకుంటే ఏళ్ళని చేస్తారు కానీ ప్రభు దగ్గర ఒప్పుకోవాలి మనం. బయట వాళ్ళు చెప్పామనుకో నీ వీక్నెస్లు ఎవరితో చెప్పద్దు అంటే వీళ్ళు ఇల్లు 10 మందికి చెప్తాడు. చెప్పొద్దంటే మనుషుల వీక్నెస్ ఏంటంటే చెప్పొద్దంటే అదే పని చేస్తారు. కరెక్ట్ కదా? మనసు వీక్నెస్ ఏంటి? ఈ మాట చెప్పద్దు అంటే ఆ మాట వెళ్ళి 10 మంది కాదు 100 మంది చెప్తారు. సీక్రెట్ ఉంచమంటే మనసు బలహీనత ఏంటంటే మనసు బలహీనత ఎందుకు వస్తుందంటే దేవుడి మాటకి లోబడట్లే. చూడు, ఉదాహరణకి నేను చెప్తున్నా. మొదటిగా ఆదాం అవ్వ దేవుడు తయారు చేసినప్పుడు, దేవుడు అన్ని చెట్టు ఫలాలు తినండి అని దేవుడు చెప్పాడు. కానీ ఆదాం అవ్వకి చెప్పాడు అన్ని చెట్టు ఫలాలు తినండి, ఒక్క చెట్టు ఫలం తినద్దని దేవుడు ఆజ్ఞించాడు. ఆ చెట్టు ఫలం ఎప్పుడైతే నువ్వు తింటావో మరుక్షణమే మరణము నీకు సంభవిస్తుందని దేవుడే ముందు హెచ్చరించాడు. దేవుడు అన్ని చెట్టు ఫలాలు తిన్నాడు కదా. ఒక దినాన్న ఆదాం అవ్వ ఇద్దరు ఉన్నప్పుడు ఆ చెట్టు ఫలం తినలే. ఆదాము బయటికి వెళ్ళాడు, అవ్వ ఒంటరిగా ఉంది. ఒక దుష్టుడైన సాతాను వచ్చి, మీరు గమనించాలా, దుష్టుడైన సాతాను వచ్చి పాము రూపంలోకి వచ్చి అవ్వ దగ్గరికి వచ్చి, దేవుడు చెప్పాడు కదా ఆ చెట్టు ఫలం తినద్దన్నాడు కదా, ఆ చెట్టు ఫలం తింటే నువ్వు ఒక దేవతవు అయిపోతావు, అందుకే తినద్దన్నాడు. ఈ క్వశ్చన్ వేశాడు. క్వశ్చన్ మార్క్ మనుషులోకే వెళ్ళిపోయింది, అవ్వలోకి. అలాగా మనిషి బలహీనత ఆ దుష్టుడైన సాతానికి, అవ్వ సింగిల్ ఇద్దరు ఉన్నప్పుడు దేవుడు వద్దన్నాడు కదా అని ఒకరు గద్దించి సరి చేసుకుంటారు. సింగిల్ ఉన్నప్పుడు మీరు గమనించాలా, సింగిల్గా ఉన్నప్పుడు నీ ఆలోచన విధానం సరిగా ఉండదు. మీరు ఎప్పుడైనా గమనించానా?
సింగిల్గా ఉన్నప్పుడు ఆలోచనలు ఎక్కువ వస్తాయి, ఎక్కువగా ఆలోచన వస్తుంది ఒంటరిగా ఉన్నప్పుడు. అలాగే ఒంటరిగా ఉన్నప్పుడు దుష్టుడైన సాతాన్ని ఆలోచన విధానాన్ని మార్చేస్తాడు. ఎప్పుడైతే ఆ ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చి ఈ పండు తిను, నీకేటవుతుంది, నువ్వు దేవత అయిపోతావని ఎంకరేజ్మెంట్ ఇచ్చింది. వెంటనే ఆ పండు తీసుకొని దేవుడు ఆజ్ఞకి అతిక్రమం చేసింది అవ్వ. మొట్టమొదటిగా ఎవరు పాపం చేశారంటే స్త్రీ. అందుకనే బైబిల్లోని బలహీనమైన ఘటనము వాక్యం సెలవిస్తుంది. స్త్రీ ఏదైనా ఇమోషన్లకి తట్టుకోలేదు. మీరు గమనించాలా, స్త్రీలోని ఇప్పుడు ఏదైనా బలహీనతలు ఉన్నాయనుకో, వాళ్ళు తట్టుకోకుండా అన్నీ కక్కేస్తారు ముందు ఫస్ట్. మీరు గమనించారా? వాళ్ళు ఏది ఉంచుకోరు, హృదయంలో ఏది ఉంచుకోరు, అన్నీ కక్కేసి ఎమోషన్లను తట్టుకోలేరు. అందుకని దేవుడు వాక్యం సెలవిస్తుంది, స్త్రీ బలహీనమైన ఘటనం, హృదయంలో ఏటి ఉంచుకోదు, అన్నీ కక్కేస్తారు. అందుకని ఆ సింగిల్ ఉన్నప్పుడు దుష్టుడైన సాతాను వచ్చి ఆ పండు తినే అన్నారు. అవ్వ ఆ పండు తీసుకొని వచ్చి అవ్వ తినింది. తర్వాత ఆదాము వచ్చాడు, నేను తిన్నాను కదా, నేను పండు తిన్నాను కదా, నువ్వు కూడా తినో అంటే, ఈ పండు ఫస్ట్ మొదటిగా తినిన తర్వాత, అవ్వ తినిన తర్వాత ఆదాముకి ఇచ్చేస్తే అతను కూడా తిన్నాడు. అప్పుడు దేవుడు ఎప్పుడైతే ఆ పండు తిన్నారో సిగ్గు ఏర్పడింది, సిగ్గు, భయం పుట్టింది, ఆందోళన వచ్చింది. ఆందోళన, అంతవరకు ఆందోళన లేదు, భయం లేదు. అంతవరకు హ్యాపీగా దేవుడితోనే కలిసి ఉండేవారు, దేవుడితో మాట్లాడేవారు, ఎదురుగా ఫేస్ టు ఫేస్. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞకి అతిక్రమం చేశారో హృదయంలో ఆందోళన, భయము, కలవరము ఎవరికి వచ్చింది? అవ్వకి, ఆదాంకి వచ్చింది. అప్పుడు దేవుడు డైరెక్ట్గా వచ్చి అడుగుతున్నాడు, ఆదాం ఎక్కడున్నావంటే పారిపోతున్నాడు, చెట్టు లోపలికి వెళ్ళిపోతున్నాడు. డైరెక్ట్గా దేవుడి వైపు చూడట్లే, ఎందుకంటే తప్పు చేశాడు కాబట్టి. భయము, ఆందోళన, కలవరము. ఏమి ఎక్కడికి వెళ్ళావన్నాడు. తప్పు ఒప్పుకోవట్లే. ఆదాము ఏడు అన్న, నువ్వు ఏడు చేసావంటే అవ్వ ఆ ఫలం తినమంది, నేను తినేసాను అని దేవుడితోని చెప్తున్నాడు. మీరు ఆదికాండం అంతా చదవండి, మీకు అర్థమవుతుంది. నేను ఒకటే చెప్తున్నా, ఎప్పుడైతే మాట్లాడుతున్నాడో దేవుడు, అప్పుడు సిగ్గు ఏర్పడి ఈ ఆకులు ఉన్నాయి కదా, ఈ దేహానికి ఆకులు కప్పుకున్నారు. అప్పుడు దేవుడు ఆదాము అవ్వని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలే. ఒక ప్రణాళిక వేసాడు. మీరు ఎప్పుడైనా గమనించండి, అప్పుడు పాముకి 4 కాళ్ళు ఉండేవి. శపించాడు పాముకి. అప్పుడే దేవుడే ఆ టైంలోనే నోటి నుంచి శపించాడు. ఆ పాము ఏది తిరిగినా చూడు, ఎప్పుడు తాగినా నేలని తాకుతూ వెళ్తుంది. శపించాడు. అప్పుడే మీరు ఎప్పుడైనా గమనించండి, పాముని సగానికి కటింగ్ చేస్తే పాము బతుకుతుంది, బతకదా? తోకని కటింగ్ చేసినా ఏది చేసినా బతికేస్తుంది. కానీ ఎక్కడైతే కొడితే చనిపోతుంది పాము. ఎస్, ఎప్పుడైతే పాము దగ్గర ఎక్కడ తోక కొట్టినా బతికేస్తుంది, మధ్యలో కొట్టినా నరికేసినా బతికేస్తుంది, ఎక్కడ కొట్టినా బతికేస్తుంది. కానీ తలకాయ మీద శ్రేష్టంగా బండగేసి కొడితే, తలకాయని చెదగ కొడితే అప్పుడు ఫినిష్ అయిపోతుంది. అలాగే యేసు ప్రభు ఆ సిలువలో
మన కోసము మొదటి ఆదాము చేసిన పాపము ఈ మనుషుల అందరి మీదికి పాపము ఏలుబడింది. మీరు గమనించాలా, ఈ మనుషులు అందరి మీదికి పాపం ఏలుబడింది. కానీ రెండో ఆదాముగా యేసుక్రీస్తు ఆ కలువరిలో రక్తము ద్వారా, ఆ పరిశుద్ధమైన రక్తము ఆ పరిశుద్ధమైన రక్తము ఆ కలువరిలో ఆయన నీ కోసము ప్రతి మానవుడు చేసిన ప్రతి శాపము, ప్రతి దరిద్రత ఆ సిలువలో సాతాను తలకేని చెదదొక్కాడు, ఫినిష్ చేశాడు, ఇంకా చంపాడు. ఆ సిలువ ద్వారా, యేసయ్య సిలువ ద్వారా మనకి ఈ ఆందోళనపై అత్యధికమైన విజయాన్ని పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చి, ఆ ఆత్మదేవుడు మనలోకి వచ్చి నిన్ను ఆందోళన నుంచి అత్యధికమైన విజయాన్ని మనకి అనుగ్రహించాడు. ఈరోజు నువ్వు ఆ సాతాన్ తలకేని శ్రేష్టంగా నా కాలు కింద తెచ్చి చెదదొక్కాను. యేసయ్య ఆ కలువరిలో పొందిన దెబ్బల చేత మనకి సంపూర్ణ స్వస్థత. ఆ యేసయ్య రక్తాన్ని, ఆ అమూల్యమైన రక్తాన్ని చిందించాడు కాబట్టి ఆ రక్తము మన పాపమంతా కడిగేస్తున్నాడు. అత్యధికమైన విజయాన్ని మనకి అనుగ్రహించాడు. ఈరోజు నేను చెప్తున్నాను, మనకి భయము ఆందోళన వస్తుందంటే, ఎందుకు నవ్వుతున్నావు? ఆందోళన వస్తుందంటే భయము యేసు రక్తములో నువ్వు కడగబడాల. నీ హృదయపూర్వకంగా విరిగిన నలిగిన హృదయముతో ఎప్పుడైతే యేసు రక్తములో నువ్వు కడగబడతావో, ఎప్పుడైతే ఆయన హృదయం నీ హృదయం యేసయ్యకి ఎప్పుడైతే సమర్పిస్తావో, ప్రాణాత్మ శరీరాలు ఎప్పుడైతే సమర్పిస్తావో, పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చి నా ఆత్మని మీరు పొందుకున్నది, నా ఆత్మను పొందుకుంటే ఈ లోకాన్ని నేను జయించాను కాబట్టి మీరు కూడా జయిస్తారు అని వాక్యం సెలవిస్తుంది. ఈ ఆందోళనపై అత్యధికమైన విజయాన్ని యేసుక్రీస్తు మనకి అనుగ్రహించాడు. ఈరోజు మన జీవితాల్లోని ఆందోళన ఎందుకు వస్తుంది, భయం ఎందుకు వస్తుంది, కలవరం ఎందుకు వస్తుందంటే ప్రభు మనసును నువ్వు తెలుసుకోవట్లే, ప్రభు ప్రేమను నువ్వు తెలుసుకోవట్లే. ఈ యథార్థంగా నువ్వు ప్రార్థించి, ఇక్కడ దేవుని వాక్యం యేసు ప్రభు పరలోక ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ మీరు సింపుల్గా ప్రార్థనలోని ఆయన పెద్ద పెద్ద ప్రార్థనలు దేవుడు ఆలకించాడు. నేను గంట సేపు చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు కాదు. పరిశుద్ధాత్మలోని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, విరిగిన నలిగిన హృదయంతో ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, విరిగిన నలిగిన హృదయముతో ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో అప్పుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. అక్కడ పరిసేడి ప్రార్థన, పాపి ప్రార్థన ఆలకించాడు. ఇద్దరు ప్రార్థన ఎవరు ఆలకించాడు? ప్రభువా, నిన్ను చూచుటకు నేను అర్హత లేదయ్యా, అర్హత లేనివాడిని, నన్ను కరుణించి ప్రభువా అని విరిగిన నలిగిన హృదయంతో ప్రార్థన చేశాడు. నేను ఉపవాసం ఎందుకు ఉండమన్నానంటే, కొన్ని దెయ్యాలు ఉంటాయి, మొండి దెయ్యాలు, అది బయటికి వెళ్ళవు. మనుషుల్లో దెయ్యాలు ఉంటాయి తెలుసా మీకు? ప్రార్థన చేయనీదు, వాక్యం చదవనీదు, ప్రార్థన చేయనీదు, వాక్యం చదవనీదు. మొండి దెయ్యాలు ఉంటాయి, టీవీకే అతుక్కుపోతాయి ఆ మొండి దెయ్యాలు. టీవీ చూడో, ఇగో సెల్ ఫోన్ ఉంది చూడు, వాక్యం చదవదు, ప్రార్థన చేయదా. ఆ దెయ్యాలు నిన్ను అట్రాక్ట్ చేసి ఆ దెయ్యాలు లోకములో పడేయడానికి చేస్తాయి. ఎప్పుడైతే ఉపవాసం ఉంటావో, మీరు గమనించాలి, యేసుప్రభు ఎందుకు ఉన్నాడు ఉపవాసం? ఆయన దేవుని కుమారుడే కదా, మనకి ఒక మాదిరి చూపించాడు యేసయ్య. ఎప్పుడైతే నేను ఉపవాసముతో ఉండి ప్రార్థన చేశానో, దేవుని శక్తి, పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే నింపబడానో, రెడీ. దేనికైనా రెడీ. నిద్ర వస్తుందా? హల్లెలూయా.
దేవుడికి స్తోత్రం. చూడు, మంచిగా మంచి సినిమా చూస్తే చూడ అని చూపిస్తుంది. ఇది ఏదో జోలి పాప లాలి హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నా, ఎప్పుడైతే మీరు గమనించాలి, ఎప్పుడైనా ఒక పని చేసేటప్పుడు మంచిగా ఫుల్ తిని పని చేస్తారా? ఫుల్ తిని పని చేయలేం పని. ఎప్పుడైతే ఆకలితో ఉంటుందో పని యాక్టివ్గా పని చేస్తాం, స్పీడ్ అవుతుంది పని. లోపల కడుపులో ఏం లేదు, పని చేసినప్పుడు యాక్టివ్గా అన్నీ మన అవయవాలన్నీ పనిచేస్తాయి. అప్పుడు ప్రార్థన చేస్తే, మన హృదయం యేసుకి అర్పిస్తే, ఎప్పుడైతే ఆయనకి ప్రాణాత్మ శరీరాలు ఎప్పుడైతే అర్పిస్తామో, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చి ఆయన నివాసం చేస్తాడు. అప్పుడు ఆందోళన తొలగిస్తాడు. దుష్టుడైన సాతాను తలకైన శ్రేష్టంగా కాలు కిందేసి చెదదొక్కాల ఆ అధికారం మనకి అనుగ్రహించాడు. ఆయన నామములో నువ్వు ఏదడిగినా దేవుడు అనుగ్రహిస్తాడని వాగ్దానం చేశాడు దేవుడు. ఒకసారి అడుగుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఉంటుంది. 7:7 అడుగుడి మీకు ఇవ్వబడను, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడను, అడుగు ప్రతివాడు పొందును, వెదుకు వారికి దొరుకును, తట్టు వారికి తీయబడను. మీలో ఏ మనుషుడైనా తన కుమారుడిని రొట్టెని అడిగిన ఎడల వారికి రాతినిచ్చినా, చేపల్ని అడిగిన ఎడల పామునిచ్చినా, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలని ఎరిగి ఉండగా, పరలోకమందున్న మీ తండ్రి తాను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు నిచ్చెను. హల్లెలూయా. అంతకంటే, మనం అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే అద్భుతంగా ఇవ్వగల సర్వశక్తి గల దేవుడు మన దేవుడు. అసలు మొండి దెయ్యాలు వదలాలంటే ప్రతి క్రైస్తవులో నేను ఒకటి చెప్తున్నా, 2 చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నా ఆత్మని మీరు పొందుకోవాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నాడు యేసయ్య. ఉపవాసముతో పరిశుద్ధాత్మని మీరు పొందుకోవాలి. మొట్టమొదటిగా నేను అడిగేది, నేను ఒకటి చెప్తున్నా, దేవుని ఆత్మని పొందుకుంటే ఏ బోధ, ఇది అబద్ధ బోధ, ఇది దేవుడి నుంచి వచ్చిన బోధ, నువ్వు ఈ జ్ఞానంతో వచ్చే బోధ, ఇది దేవుని ఆత్మ నువ్వు కలిగి ఉంటే ఈ బోధ కోసం వెంటనే దేవుడు నీకు తేటగా తెలియపరిచేస్తాడు. కరెక్ట్ కదా? ఈ మాటలు దేవుని నుంచి వచ్చినవా, లోకం జ్ఞానంతో మాట్లాడుతున్నాడా? వెంటనే అట్టి వివేకాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అట్టి కలవరం వస్తుందంటే దేవుని ఆత్మ ప్రతి క్రైస్తవులకి నేను 2 చేతులు ఎత్తి ఈ లోకాన్ని జయించాలంటే యేసు ప్రభు చెప్పిన మాటలో నా ఆత్మని పొందుకున్నది. అప్పుడు నువ్వు జాగ్రత్త పడతావు. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు దేవుడే నీకు నడిపిస్తాడు. కేర్ఫుల్ తీసుకుంటాడు దేవుడు. నువ్వు ఎక్కడ అడుగేసినా, నువ్వు తప్పుడు అడుగులేసినా దేవుని ఆత్మ వాక్యముతో దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన ఇప్పుడు బోధలు ఎలా ఉన్నాయంటే, దుష్టుడైన సాతాను సంఘములోకి ప్రవేశించి వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన పిట్టకథలు, సొట్టకథలు ఇవన్నీ చెప్పుకొని మనుషుల్ని మభ్యపెట్టి దోచుకుంటున్నారు. ధనము సంపాదిస్తున్నారు పిట్టకథలు చెప్పి.
పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే ప్రతి మనిషిలో, ప్రతి క్రైస్తవులు యేసు నామములో ఎవరైతే రక్షణ పొందుతారో, ఆయన నామములో ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు. నా ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఇక్కడ చూద్దాం ఒకసారి, రోమపత్రిక ఒకసారి చూద్దాం, 8వ అధ్యాయం. నేను ఒకటి చెప్తున్నా, ప్రతి బిడ్డ దేవుని బిడ్డ. రోమపత్రిక 8వ అధ్యాయం చూద్దాం. కాబట్టి రోమ 8:12 వచనం, 10 వచనం, క్రీస్తు మీలో ఉన్న ఎడలా, క్రీస్తు మీలో ఉన్న ఎడలా మీ శరీరం పాప విషయమే మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమే జీవం కలిగి ఉన్నది. మృతుల నుండి యేసు లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడలా, మృతులో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరం కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. దేవుని ఆత్మ ద్వారా జీవింపచేయును. ఇక్కడ వాక్యం ఉంది, నేను పిట్టకథలు చెప్పట్లే. 12వ వచనం, కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులం కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించినలా చావవలసిన వారే ఉందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడలా జీవించుదురు. ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడలా జీవించుదురు. దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఎలానగా మరలా భయపడుటకు మీరు దేశపు ఆత్మ పొందలేదు, కానీ దత్తపుత్ర ఆత్మ పొంది మొరపెడుచున్నారు. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల క్రీస్తు తోటి వారసులము. ఇక్కడ 8వ వచనం, ఆరో వచనం చదువుదాం. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమే ఉన్నది. ఎలానగా శరీరారమైన మనస్సు దేవునికి విరోధమైనది. శరీరారమైన మనస్సు దేవునికి విరోధమైనది. అది దేవుని ధర్మశాస్త్రము లోబడదు, ఏ మాత్రము లోబడనేరదు. కాక శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడలా మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా, ఇక్కడ దేవుని వాక్యం గమనించాల, ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్లియర్గా వాక్యం చదివిస్తుంది. నేను పెట్ట కథలు చెప్పట్లే, చుట్ట కథలు చెప్పలే. క్రీస్తు ఆత్మ లేనివాడైతే, ప్రతి క్రైస్తవుని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడ రోమపత్రిక 8వ అధ్యాయము, రోమపత్రిక 8వ అధ్యాయము 9వ వచనం, ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. నేను క్రైస్తవుని నువ్వు చెప్పుకుంటావు, క్రీస్తు నీలో లేడు. నువ్వు చెప్పుకుంటావు, పేరు పెట్టుకున్నావు. నేను 20 సంవత్సరాలు బాప్తిజం తీసుకుంటే ఎందుకు? మారు మనసే లేదు జీవితానికి.
నేనే 30 సంవత్సరాలు సీనియర్ కాదు, ఇక్కడ సీనియర్ దేవుడు అడగట్లే. యేసు ప్రభువు నీ జీవితంలోకి రావాలనే ఆశ కలిగి ఉన్నాడు. ఆందోళన, కలవరము, భయము ఎవరిది అది? ఎంతోమంది అమ్మా, మొన్న నేను చాలా దారుణంగా అయిపోయింది. మొన్న బాలనగర్లోని ఏదో ఆంధ్ర నుంచి వచ్చారు, పేపర్ చదివాను. చాలా దారుణం. భార్య భర్తలు వచ్చి ఇక్కడ కంపెనీలో పని చేసుకుంటున్నారు. వాళ్ళకి 2 కుమారులు, కమన పిల్లలు పుట్టారు. 2 కుమారులు పుట్టారు. ఆ పిల్లలకి ఏదో ఒక రోగం, ఏదో వ్యాధి వచ్చి హాస్పిటల్కి ఎక్కువగా వెళ్తున్నారు. ఇప్పుడు భార్య భర్తలకి ఏంటొచ్చిందంటే గొడవలు వస్తున్నాయి. గొడవలు వస్తూ ఆఖరికి భర్త ఏదో అన్నాడు, భార్యతో ఏదో అన్నప్పటికీ మనస్తాపం చెంది, మీరు గమనించాలి, నేను నిజమైన సంఘటన జరిగింది, పేపర్లో వేశారు. ఇది ఇక్కడే బాలనగర్లో జరిగిందంట. నేను చదివాను పేపర్లో. చదివితే ఆ భార్య మనస్తాపం చెంది, ఈ చిన్న పిల్లలమ్మ 1 సంవత్సరంన్నర ఉంటే ఆ భర్త డ్యూటీకి వెళ్ళే సమయంలోని 2 పిల్లల్ని పేకి పిసికి, అది దుష్టుడైన సాతాను, అది ఒక దివిలది, దెయ్యప్ప ఆత్మ, అది ప్రభు కోసం తెలియదు వాళ్ళకి. ఆ చిన్న పిల్లలు పేకి పిసికి, నాకే దారుణం వచ్చింది. 2 పేకి పిసికి తల్లి చంపేసి 3 అంతస్తు పైనుంచి దూకేసింది. భర్త మనస్తాపము ఏదో మాటికి చెందలేక ఆవేశములోని ఒక ఘోరం జరిగిపోయింది. నేను 2 చేతులు ఎత్తి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైతే ప్రభువుని నమ్ముకుని ఉన్నారో, క్రీస్తు ఆత్మ లేనివాడు నావాడు కాదన్నాడు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే దేవుని ఆత్మతో నువ్వు పొందుకుంటావో, నీలోని కలవరం ఉండదు, ఆందోళన ఉండదు. అత్యతేని విజయాన్ని యేసుక్రీస్తు మనకి అనుగ్రహించాడు. మనల్ని రక్షించి, నా కుటుంబాన్ని రక్షించి, నీ పొరుగువాన్ని కూడా దేవుడు రక్షిస్తాడు. అది దేవుడు ఆలోచన. ఈ సువార్త తెలియక ఎంతోమంది ఉన్నారమ్మా. ఎంతోమంది ఎన్నో రోజుకి 100 చనిపోతున్నారు. ఒక్కరికైనా యేసుప్రభువు నిన్ను రక్షించాడు కదా, ఒక్కరికైనా దేవుని సువార్త ప్రకటించాలి కదా. దేవుని ఆత్మ ఉన్నవారికి, పరిశుద్ధాత్ముడు ఉన్నవారిలోని నేను ఒకటి చెప్తున్నా, దేవుని ఆత్మ కలిగి ఉన్నవారు ఓకే, అర్థమవుతుందా? దేవుని ఆత్మ కలిగి ఉన్నవారు రోజుకి ఒక్కరికైనా సువార్త ప్రకటించాలా అనే హృదయములో అగ్ని పరిగెడుతుంది. ఆత్మ కలిగి ఉన్నవారికి. ఆత్మ లేని వారికి ఏ చింత ఉండదు. ఆత్మ లేని వారికి, దేవుని ఆత్మ లేని వారికి ఏ దిగులు ఉండదు, ఏ చింత ఉండదు, ఏది ఉండదు. తినడం, పడుకుంటారు. ఎవడు పక్కన నాకెందుకు, పక్కనోడు ఎవడో పోదు నాకెందుకు, నేను బాగున్నానా, నేను బాగుంటే చాలు, నా పక్కనోడు ఎలా పోతాయేటి నాకు, ఈ ఆలోచన. దేవుని ఆత్మ కలిగిన వారు ఎప్పుడు కూడా నా పొరుగువారు బాగుండాలని కోరుకుంటారు. క్రీస్తు యేసుకుండే మనస్సు మనకి అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ఆందోళన ఉంటుందా? యేసు ప్రభువే నీ జీవితంలో ఉన్నాడు, ఇంకా భయం ఉంటుందా? ప్రభా నువ్వు తీసుకోవాలనుకుంటే తీసుకో, రెడీ, ఐఎమ్ రెడీ. ప్రభా నువ్వు నా ప్రాణం ఉన్నంత వరకు ఆయన కోసము, నా కోసం ప్రాణం పెట్టాడు యేసయ్య. ఆయన కోసము నేను నా ప్రాణాత్మ శరీరాలు ఆయనకి సమర్పించుకున్నాను. ఇంకా జీవిస్తే క్రీస్తే, చావైతే లాభం.
ఈ మాట ఎప్పుడైతే నువ్వు పలుకుతావో నిజంగా దేవుడు ఆత్మ నీలోనే ఉన్నట్లు లెక్క. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకున్నాం. ప్రభువానికి స్తోత్రాలు తండ్రి, దేవానికి స్తోత్రాలయ్యా. యేసయ్యా నీ రక్తంతో నన్ను కడిగయ్యా. యేసయ్యా నీ రక్తంతో నన్ను కడుగు తండ్రి. అమూల్యమైన రక్తం, ఆ కలువరిలో చిందించిన రక్తం, యేసు రక్తము నీ పాపాన్ని కడిగేస్తుంది. యేసు రక్తము నీ శాపాన్ని కడిగేస్తుంది. యేసు రక్తము నిన్ను విమోచన కలుగజేస్తుంది. యేసు రక్తము నిన్ను సంపూర్ణ స్వస్థత అనుగ్రహిస్తున్నాడు. యేసు రక్తము. కళ్ళు మూసుకొని అటు ఇటు తిరగద్దు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలా. ప్రభా నా హృదయాన్ని కడిగయ్యా. ప్రభా నా పాపాలు క్షమించయ్యా. నీ రక్తంతో నన్ను కడుగు ప్రభా. తెలుసో తెలియకో నా హృదయాన్ని కడుగు ప్రభా. నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపు ప్రభా. నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించు ప్రభా. ఆత్మ లేనివాడు స్తోత్రం స్తోత్రం. కళ్ళు మూసుకొని స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడానికి స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కళ్ళు మూసుకున్నట్టు ఇటు చూడద్దు. యేసయ్యా నీ అమూల్యమైన రక్తంతో నన్ను కడుగు ప్రభువా. నీ అమూల్యమైన రక్తంతో నన్ను కడుగయ్యా. యేసయ్యా తండ్రి, యేసయ్యా ఈ వాక్యాన్ని ప్రతి హృదయంలో నాటుకునేలాగా నూరంతలుగా ఫలించేలాగా తండ్రి అనుగ్రహించి ప్రభువా, సంఘానికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని ప్రభువా ఏ అక్కర్లతో వచ్చారో అక్కర్లన్నీ నువ్వు తీర్చి సమృద్ధిలోకి నడిపించి ప్రభువా, సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డని నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపు తండ్రి. ప్రభువా యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో ఈ వాక్యాన్ని వాళ్ళందరితో మాట్లాడి ఈ వాక్యాన్ని ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలించి ప్రభువా యేసయ్య నీ ఆత్మతో నింపి అభిషేకించి ఈ లోకంలో నువ్వు జయించా కాబట్టి ప్రభువా అట్టి శక్తి పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపి అట్టి కృప నాకు దయచేసి నాకు కుటుంబానికి సంఘానికి అనుగ్రహించయ్యా. సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డ కూడా దీవించి ఆస్వాదించు. రాలేని బిడ్డలు కూడా దీవించి ఆస్వాదించయ్యా. యూట్యూబ్ ద్వారా ఎంతమంది చూస్తున్నారో వాళ్ళందరి కుటుంబాలని ప్రతి బిడ్డను కూడా దీవించి ఆస్వాదించి యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్ను సావాసము మనకి సకల పరిశుద్ధులకి దేవుని సంఘానికి యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి దేవుని కృప ఎల్లప్పుడూ తోడేయుండునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.